మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరొక దినములో జీవమును కృపా జీవమును కృపా సత్యవాక్యమును మనకు అనుగ్రహించి అనుదినము అనునిత్యము మనలను బలపరుస్తూ పోషిస్తూ వృద్ధిపరుస్తూ ఘనత వహిస్తున్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా కృపావాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి ఉంటూ ప్రభువును కనపరుస్తూ అన్ని విషయముల్లో కూడా ఆయనను అనుసరిస్తూ లోబడి ఉన్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనము మన యొక్క ఆత్మీయ మేలు కొరకు, మన యొక్క భక్తి జీవితం కొరకు, మన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం కొరకు ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో యెషయా గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథంలో నుంచి మరి 29వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి మాటని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు నేను చదువుతూ ఉన్నాను. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలనటువంటి మా దేవా, ఉదయకాలం మందు మీ మాటలను మేము చదువుకున్నావు తండ్రి. వాటిని మీరు వివరించి బోధించండి. మా బోధకుడా, మా ఉపదేశకుడా మాతో మాట్లాడమని, మా అందరితో మాట్లాడమని, ఈ మాటలు బుద్ధిగంతాల వరకు తీసుకువెళ్ళి మీ ప్రజలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి వ్రాయబడినటువంటి మాటలు మనం చదివాం. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వారుగా, దేవుడు వీరితో నిబంధన చేసుకున్నట్లుగా, ఆయన వాగ్దానం చేసినట్లుగా, అదేవిధంగా వాళ్ళు కూడా ప్రభుతో ఒక నిబంధన చేసుకున్నట్లుగా, ఒక తీర్మానముతో దేవుణ్ణి విశ్వసించటంలో, దేవునికి భయపడుటలో, దేవునికి లోబడుటలో, దేవునికి వాళ్ళు మరి అన్ని విషయాల్లో కూడా ఆజ్ఞను బట్టి అనుసరించటంలో దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వారుగా బైబిల్లో మనము వారి యొక్క చరిత్రల గురించి, వారి యొక్క జీవితాల గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు వారు ఎలాంటి సంబంధము దేవునితో కలిగి ఉన్నారో అనే విషయాన్ని
మనము చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క సమయంలో మరి మొదటిగా అబ్రహామును దేవుడు మన మూలపితృడు, విశ్వాసులకు తండ్రి, ప్రభు అతనితో మాట్లాడినప్పుడు వాక్య ప్రత్యక్షత, వాక్య దర్శనము అతను కలిగినప్పుడు వెంటనే అతను మారు మాట చెప్పకుండా వెంటనే ప్రభువుని లోబడి అనుసరించినట్లుగా దేవుని అనుసరిస్తున్నాడు, దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దృష్టిలో ప్రేమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఒక మాటలో ప్రభు అంటారు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాం సంతానమా అని అంటాడు. అలాంటి అబ్రహామును అన్నిట్లో కూడా విమోచించి, రక్షించి, కాచి కాపాడుతూ, వాగ్దానం బట్టి నెరవేరుస్తూ, ఆ విధంగా ఫలింప చేస్తూ వస్తున్నటువంటి దేవుడు యాకోబును గురించి కూడా మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి దేవుడు నెరవేర్పు అనేది యాకోబు ద్వారా, యాకోబు యొక్క సంతానం ద్వారా, యాకోబు యొక్క వంశముల ద్వారా ఆ నెరవేర్పులు అనేది జరగటము మనం బైబిల్లో నుంచి చూడగలం. అలాగనే ప్రభు అక్కడ నేను నా యొక్క దాసుడు యాకోబుని విడిపించినట్లుగా యాకోబు కుటుంబం గురించి కూడా ఆయన నేను సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక మీదట యాకోబు ఆయన సిగ్గుపడడు, ఇక మీదట అతని యొక్క ముఖము తెల్లబారదు అని ప్రభు ఆయన యాకోబును గురించి ప్రత్యేకంగా అతను కలిగినటువంటి అవమానము అయి ఉండొచ్చు, నింద అయి ఉండొచ్చు, శ్రమ అయి ఉండొచ్చు, బాధ అయి ఉండొచ్చు, అది భయమై ఉండొచ్చు. ఇందును బట్టి అతనిలో కలిగినటువంటి మార్పులు, అతను పడుతున్నటువంటి ఆ వేదన చూసినటువంటి దేవుడు సిగ్గుపడవు, ఇక నీ ముఖము తెల్లబారదు అన్నట్లుగా ప్రభు యాకోబుని గురించి మాట్లాడినటువంటి మాటలను బట్టి మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మనలో కూడా ఆయన వారి యొక్క సంతానముగా, వారి యొక్క వంశవాళ్ళలో కలపబడినటువంటి యేసుక్రీస్తుని బట్టి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనము ఆత్మ సంబంధాలుగా మార్చబడ్డాం. వాళ్ళు దేహ సంబంధాలుగా వాళ్ళు పిలువబడ్డారు. ఈరోజు మనల్ని విమోచిస్తున్నటువంటి దేవుడు మనల్ని సిగ్గుపరచబడకుండా, మన ముఖములు తెల్లబారకుండా కాపాడేటువంటి మంచి కాపరిగా, మంచి దేవుడిగా మనకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము మన హృదయాల్లో నమ్మినప్పుడు, నమ్మిక ఉంచినప్పుడు మనము కూడా మన పితరుల వలె వర్ధిల్లేటువంటి వారంగా ఉంటాం. ఈరోజు సిగ్గును గురించి, సిగ్గుపడకుండా, సిగ్గుపరచబడకుండా ఉండుటకు మరి ఏ విధంగా ఉంటే అనేది మనం చూసినప్పుడు బైబిల్ నుంచి కీర్తన 22వ కీర్తన 5వ చరణంలో, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. సిగ్గుపడకుండా ఉండాలి అంటే, సిగ్గుపడకుండా మనము
ఉండుటకు చేయవలసినటువంటిది ఏంటంటే, దేవునికి ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేసేటువంటి వారముగా, మొరపెట్టేటువంటి వారముగా, ఈ ప్రార్థన యొక్క సంబంధం ద్వారా ప్రతిదీ కూడా ఆయనకి తెలియచెప్తూ అందుకు పరిష్కారం ఏంటో తెలుసుకొనొచ్చు. మరి ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ ఏ బలహీనత, ఏ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త కలిగి ఉండటానికి తగినటువంటి నమ్మకము అనేది ఆయన మీద ఉంచి, భారము ఆయన మీద వేసి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుని యొద్ద నుంచి మరి గొప్ప విడుదల అనేది కలగటం, ఎక్కడ కూడా ఆయన మీద ఆధారపడి ఆయనకు అప్పగించుకొని ముందుకు సాగుతున్నటువంటి జీవితాలకు ఏ కోశాన, ఏ విధము చేతనైనా సిగ్గు అనేది వారు పడరు అనేది ఈ యొక్క చరణంలో ఉన్నటువంటి మాటలు. రెండవదిగా మరి కీర్తన 25వ కీర్తన 20-21వ చరణంలో, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. అంటే నిన్ను ఎప్పుడు కూడా మరి నీ శరణుజొచ్చి ఉన్నాను కాబట్టి, నీ దగ్గరికే వస్తున్నాను కాబట్టి, నీ దగ్గర నేను ఉంటున్నాను కాబట్టి నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షించుము. చూడండి, ప్రభు దగ్గర ఉన్నప్పుడు, ప్రభుని శరణుజొచ్చున్నప్పుడు వారు సిగ్గుపడటమే కాకుండా వాళ్ళ ప్రాణాలకు ఆయన కాపును ఉంచి ఆయన యొక్క రక్షణ అనేది కలిగేటట్లుగా మరి జరుగుతుంది అన్నట్టుగా అతని అనుభవంలో చెప్పటం. నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. మరి తొందరపాటు అనేది ఏది కూడా అతనిలోకి చోటు చేసుకోకుండా, తొందరపాటుతనంతో కాకుండా కనిపెట్టటము లేక నిరీక్షించటము, ఆ కనిపెట్టటములో, నిరీక్షించటములో ప్రభు కార్యం జరుగుటలో మరి అది ఎంత టైం పట్టినా, అది ఎంతకాలం పట్టినా, అది ఎంతగా జరగాల్సినటువంటి టైము వచ్చేంత వరకు కూడా మరి తన యొక్క నమ్మకాన్ని, తన యొక్క ప్రార్థనను, తను నిలిచి ఉన్నటువంటి ఆ స్థలమును, తన యొక్క యథార్థతను, తన యొక్క నిర్దోషత్వమును ఏది కూడా విడిచిపెట్టకుండా, ఇది కాదులే ఇంకొక మార్గము అన్నట్టుగా కాకుండా అతను జీవిస్తున్నాడు కాబట్టి, అలాంటి జీవితం కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి సిగ్గు అనేది పడటము. ఈ సిగ్గు కలిగినప్పుడు, ఈ సిగ్గు అనేది అవమానాలతో, నిందలతో అందరి యొక్క మరి వారి యొక్క నోరుల్లో ఆ యొక్క మరి ఉచ్చారణ, ఆ యొక్క మాటలు, విమర్శన, ఆ నోటి నుంచి పలికేటువంటి అవమానకరమైనటువంటి నిందలతో కూడినటువంటి అది మరి మనసును ఎంతో మరి నలిపివేస్తున్నట్లుగా, గాయపరిచేటట్లుగా మరి ఉండేటువంటి పరిస్థితి ఈ సిగ్గులో ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనిషిని, ఒక సామెత చెప్పారు, ఒక దెబ్బ కొట్టినా మరి భరించవచ్చు, కానీ ఒక మాట అంటే కానీ భరించటం అనేది కష్టము, అది లోపల ఎంతో వేదన కలిగిస్తుంది అన్నట్టుగా అంటూ ఉంటారు. ఈ సిగ్గుపడటం అనేటువంటి పరిస్థితి కూడా
అలాంటి పరిస్థితే అనేది తెలుసుకోవాలి. మూడవదిగా 71వ కీర్తన 1-2 చరణాలలో అంటాడు, యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షించుము అని అంటాడు. ఇక్కడ ప్రభు చేసేటువంటి ఆయన కార్యాలు నీతితో కూడినటువంటి కార్యాలు అని అంటాడు. ఈ నీతితో కూడినటువంటి కార్యాలను బట్టి ఆయన నీతితో చేసేటువంటి మరి పనులను బట్టి ఆయనలో మరి ఏ విధమైనటువంటి స్వార్థము అనేది ఉండదు. ఆయనలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. కనుక ఆ నీతిమంతుడైనటువంటి దేవుని యొక్క దాసులుగా, ప్రజలుగా, బిడ్డలుగా ఆయన నీతి గలవాడు కాబట్టి మనలో మరి ఏ బలహీనతలతో ఉండి బలహీనతలు ఉంచుకొని లేకంటే స్థిరముగా లేకుండా ఆయన వైపు చూడకుండా నేను జీవించే జీవితం జీవిస్తూనే ఉంటాను, నువ్వు చేయాల్సిన కార్యాలు నా జీవితంలో చేస్తూ ఉండాలి అన్నట్టుగా కాకుండా ఆయన నీతిని బట్టి, అంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన దగ్గర అన్యాయం అంటూ ఉండదు. మరి ఆ పాపములో ఉంటూ విచ్చలవిడి జీవితం జీవిస్తూ మరి నా జీవితంలో ఈ కార్యం చేయి అన్నటువంటి ఉద్దేశముతో, అలాంటి ప్రవర్తనతో నేను ప్రవర్తించటం లేదు. నువ్వు నీతిమంతుడు కాబట్టి నువ్వు పాపాన్ని, అక్రమాన్ని, అన్యాయాన్ని, అపవిత్రతను సహించే దేవుడు కాదు. అలాంటి నీ నీతిని బట్టి నేను బాగుపడాలంటే, నాకు కార్యం జరగాలంటే నేను అన్ని విషయంలో కూడా జాగ్రత్త కలిగినటువంటి వాడుగా ఉండాలి. నేను జాగ్రత్త కలిగి ఉన్నాను. అలాంటి పొరపాట్లు చేయటానికి, పొరపాటు కావటానికి నేను దాని విషయంలో జాగ్రత్తగా ఉన్నాను. కాబట్టి మీరు నాకు కార్యం చేయండి ప్రభు అన్నట్టుగా, మీరు నన్ను విమోచించండి ప్రభు అన్నట్టుగా, మీరు నన్ను అన్ని విషయంలో కూడా మరి సహాయం చేయండి అన్నట్టుగా భక్తుడు అక్కడ దేవుని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే మరి 5వదిగా కీర్తన 86వ కీర్తన 17వ చరణంలో, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఉద్ధరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము అని అంటాడు. ఇక్కడ ఏం కోరుకుంటున్నాడంటే శుభకరమైనటువంటి ఆనవాలు. ఆ ఆనవాలు దేని కొరకు అంటే తనను మరి ఇబ్బంది పెట్టేటువంటి వారు, తన యొక్క పగవారు. పగ అంటే నేను బాగున్నాను, నేను బాగుపడుతున్నాను నిన్ను బట్టి, నీ సహాయాన్ని బట్టి, నన్ను ఉద్ధరిస్తున్నావు కాబట్టి, నాకు మేలు నీ యందు కలుగుతున్నాయి కాబట్టి, దీన్ని చూసినటువంటి వారు నా మీద పగ పెట్టుకుంటూ ఉన్నారు. మేమంతా కూడా కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, అది మాకు తెలుస్తుంది, మా కష్టమేంటో, మా భారం ఏంటో. వీడికి ఏమీ లేకపోయినా కూడా వీడు ఇంత బాగుపడిపోతున్నాడే అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు వెంటనే ఒక తెలియనటువంటి అసూయ, కుళ్ళు
కుతంత్రాలతో కూడినటువంటి ఆ యొక్క మనస్సు ఉన్నటువంటి వారు ఎదుటివాని యొక్క బలహీనత ఏంటో, ఎదుటివానిలో జరిగేటువంటి ఆ కార్యాలు ఏంటో అర్థం కానప్పుడు, అర్థం చేసుకోలేనప్పుడు, ఆ క్రమం ఏంటో అనుసరించకుండా ఉన్నప్పుడు అతనికి వారి మీద తెలియనటువంటి ఈర్ష్య, ద్వేషము, అసూయ అనేది కలిగినప్పుడు వారు పగతో చూస్తారు, విషపు చూపు చూస్తారు, పగ పెట్టుకొని వారిని ఏదో ఒక విధంగా అణిచివేయాలా అనేటువంటి అభిప్రాయముతో ఉంటారు. వారు అలాగనే నా చుట్టూ ఉన్నారు ప్రభు, కనుక వారికి నా జీవితం అర్థం కావట్లేదు, నా యొక్క భక్తి భావన అనేది చూడటం లేదు, కానీ నా ఎదుగుదల చూసి వాళ్ళు ఓరవలేకపోతున్నారు. అందుకని వారు తెలుసుకోవాలి, వారు బాగుపడాలి. పగ పెట్టడం కాదు, పగ పెట్టుకోవటం కాదు, వాళ్ళు ప్రేమ కలిగి ఉండటానికి, ఈ యొక్క ప్రేమ బంధంలోకి రావటానికి నీ శుభ ఆనవాళ్ళు నాకు చూపించవా? ఆ శుభ ఆనవాళ్ళలో వాళ్ళలో మార్పు, వాళ్ళలో తగిన గ్రహింపు, మేము కూడా వాని వలె దేవునిలో బాగుపడాలి అన్నటువంటిదే నేను చూడాలి ప్రభువా. వాళ్ళు నా సైడ్ చూసేటువంటి ఆ యొక్క కోణము వేరే, నేను నీలో నుంచి చూసేటువంటి అభిప్రాయము ఆ కోణం వేరే. కనుక ఇక్కడ జరగవలసినటువంటిది నీ శుభ కార్యములో అని అంటాడు. ఆ శుభ ఆనువాలు ఏంటో నాకు చూపించవా అనేటువంటి టెన్షన్ పడకుండా, ఆ టెన్షన్లో తారుమారు కాకుండా, సిగ్గు అనేది ఆడ చోటు చేసుకోకుండా నాకు సహాయం చేయి అనేటువంటి మాట భక్తుడు ప్రభు సన్నిధిలో ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మన జీవితాల్లో కూడా ఇలాంటివి ఎన్నో 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 జరుగుతూ ఉంటాయి. అందుని బట్టి మనము ఈ చెప్పుకున్నటువంటి 5 పాయింట్లో ఉన్నటువంటి అనుభవాలు భక్తులు కలిగి జీవించి వారు గొప్పవారయ్యారు. మనం కూడా అదే విధముగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము మన జీవితాల్లో అలాంటి మంచి మేలు జరగటానికి ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డకు కూడా అందించబడునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృపాక్షేమములు కలుగు చేయవాడా, కృపతో నింపువాడా, కృపా సహాయం అందించువాడా, కృపను బట్టి మమ్మల్ని వృద్ధిపరచువాడా, నీ శాశ్వతమైన కృపను బట్టి మమ్మల్ని జీవింపచేవాడా, స్తుతిస్తున్నాము తండ్రి, ఘనపరుస్తున్నాం రాజా, హెచ్చిస్తున్నాం మా దేవా. ఈ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ మాటలు నాయనా బుద్ధిగంతల వరకు వెళ్ళటానికి సాయం చేయండి. ప్రతి బిడ్డ వారు పడుతున్నటువంటి సిగ్గు, ఆ నింద అవమానాల్లో నుంచి బయటపడటానికి ఈ వాక్యం వారికి సహాయం చేయనట్లుగా అందరూ కూడా మిమ్మల్ని బట్టి సంతోషించటానికి, సంరక్షించబడటానికి, నీ శరణులలో ఉద్ధరించబడటానికి, నీతిని బట్టి ఘనకార్యాలు జరగటానికి ఎల్లవేళలా తండ్రి నీ యందు నమ్మిక ఉంచి నీతో ఒక ప్రార్థన బంధము కలిగి జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ,
కుమారుని యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము ఈ మాటలు వింటూ బలపడుతూ అనుసరిస్తూ ఉన్నటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అన్ని విషయములలో దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.